సబ్బాతు ప్రారంభము, తర్వాత ఓమెర్ కౌంటింగ్, ఎన్నో రోజు? 12వ రోజా? 11వ రోజు? 11వ రోజు. ఓకే. కాబట్టి ఈరోజు సబ్బాతు ఆరాధనలో మనం ఉన్నాం. ఈ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో ఉన్న అంశాలు ఏమిటంటే దేవుని ఆజ్ఞ, దేవుని ధర్మశాస్త్రం యొక్క సారాంశము. ఈ 6వ అధ్యాయంలో ఏముంటుంది? ధర్మశాస్త్రం యొక్క సారాంశము, ఎసెన్స్ ఆఫ్ ద తోరా. ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని మనము గమనిస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. నిర్గమకాండంలో 20వ అధ్యాయం చూస్తే అక్కడ వేరేగా ఉంటుంది. ఏమిటి? ఆజ్ఞలు అయిపోయిన తర్వాత దేవుడు మోషేని అక్కడికి రమ్మంటూ ఆయన వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ మనం చూసేది ఏమిటి? ఈ ఆజ్ఞలు 5వ అధ్యాయంలో వాటిని రిపిటేషన్ మరలా చెప్పిన తర్వాత అలా నడుచుకోవాలి అని చెప్తూ ఎలా నడుచుకోవాలో ఇక్కడ రాయబడింది. ఎలా నడుచుకోవాలి? ఆజ్ఞలు అంటే దేవుని ఆజ్ఞలు ఏమేమి ఉంటాయి? ఆజ్ఞల్లో దేవుని ఆజ్ఞలు ఏమేమి ఉంటాయి? ఆ మొదట వచనం చూడండి. ఆరో అధ్యాయం 2వ వచనం. దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ జీవితం. 20వ వచనంలో మనము చాలా స్పష్టంగా చూస్తాం. 6వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఏముంది? అండ్ వెన్ దై సన్ ఆస్కెత్ thee in time to come, saying, what mean the testimonies and the statutes and the judgments. ఈ శాసనాలు, తర్వాత కట్టడలు, విధులు అంటే ఏమిటి? విచ్ ద లార్డ్ అవర్ గాడ్ హ్యాత్ కమాండెడ్ యూ. దేవుడు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలు ఏమిటి అని అడిగితే నువ్వు ఏం చెప్పాలి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని ఆజ్ఞలు 3 భాగాలు మనం ఉంటున్నాయి, చూస్తున్నాం. ఒక భాగం ఏంటి? శాసనాలు. 2వ భాగము కట్టడలు. 3వ భాగము విధులు. శాసనాలు అంటే ఆజ్ఞల్లాగానే ఉంటాయి. తర్వాత కట్టడలు అంటే స్టాట్యూట్స్, విధులు అంటే జడ్జిమెంట్స్. వీటి గురించి నేను వివరంగా ఒక ఆర్టికల్ ఇవ్వటం జరిగింది. సరే, ఇక్కడ దీంట్లో ధర్మశాస్త్రంలో 3 రకాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆజ్ఞలు 3 రకాలుగా ఉంటాయి. శాసనాలు, కట్టడలు, విధులు 3 ఉన్నాయి. ఈ 3 ఏ విధంగా గైకొనాలి అనే విషయము మోషే వాళ్ళకి నేర్పిస్తున్నాడు. కనానుకు వెళ్లే ముందే దేవుని ఆజ్ఞలను బోధించాలి. కనాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళక ముందే మోషే వాళ్ళకి ఈ విషయాలను బోధించాలి. మొదటి 3 వచనాలు మనం చూస్తే అక్కడ ఏముంది? నీ జీవిత దినములన్నిటను నువ్వు గైకోవాలి. ఏమనుంది ఇక్కడ? యువర్ లైఫ్ టైం యూ హ్యావ్ టు ఫాలో దిస్. ఈ ఆజ్ఞలు ఏదో నాకు గుర్తున్నప్పుడు గైకుంటారంటే కుదరదు. ఏం చేయాలి? మనము ఈ యొక్క జీవితకాలం అంతా కూడా గైకొనాలి అంటున్నాడు ఇక్కడ. ఆల్ ది డేస్ ఆఫ్ దై లైఫ్
ఎందుకు గైకొనాలి? గైకొంటే నీకేంటి? అండ్ దట్ దై డేస్ మే బి ప్రొలాంగ్డ్. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. నీ జీవితకాలం అంతా నీ ప్రతిరోజు వీటిని గైకొనాలి. ఎవ్రీడే యూ హ్యావ్ టు ఫాలో. ఎవ్రీడే యూ హ్యావ్ టు ఫాలో దీస్ కమాండ్మెంట్స్. ఎందుకు గైకొనాలి? యువర్ డేస్ మే బి ప్రొలాంగ్డ్. నీ యొక్క ఆయుష్ పెరుగుద్ది. దేవుని ఆజ్ఞలు గైకుంటే ఏమవుద్ది చెప్పండి? దేవుని ఆజ్ఞలు గైకుంటే ఏమవుద్ది? నువ్వు దీర్ఘాయుష్మంతుడు నీ తండ్రిని సన్మాని కాదు. నీ దేవుని ఆజ్ఞలు గైకుంటే నీకు ఆయుష్ పెరుగుద్ది. అది అక్కడ ఉంది. తల్లిదండ్రుల్ని సన్మానించినప్పుడు ఆయుష్ పెరుగుద్ది. అదొక పార్ట్. ఇక్కడ చెప్తున్నది ఏంటి? నీ జీవిత కాలం అంతా నువ్వు ఆజ్ఞలు గైకుంటే నీ యొక్క జీవిత కాలం పెరుగుద్ది. యువర్ లైఫ్ స్పాన్ విల్ ఇంక్రీజ్. కాబట్టి ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటే మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞల్ని గైకొనాలి. వెంటనట్లేరు, ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ రావట్లా. తర్వాత ఇది 1-2 వచనంలో అంశాలు చెప్తున్నాను నేను. మొదటగా అక్కడ ఏముంది? నీవు ఎక్కువ కాలం బ్రతకాలి అంటే ఇఫ్ యువర్ డేస్ ఆర్ టు బి ప్రొలాంగ్డ్ యూ హ్యావ్ టు ఫాలో. తర్వాత ఇక్కడ కమాండ్మెంట్స్, స్టాట్యూట్స్ అండ్ జడ్జిమెంట్స్ అని ఉంది. వీటిని God commanded to teach you that ye might do them in the land whither ye go to possess it. ఆ దేశానికి వెళ్లే ముందే, కనాను దేశానికి వెళ్లే ముందే నువ్వు వీటిని నేర్చుకోవాలి. బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు దట్ ల్యాండ్, అక్కడికి వెళ్లే ముందే నువ్వు నేర్చుకుని వెళ్ళాలి. తర్వాత 2వ వచనంలో ఏమనుందంటే యూ మే ఫియర్ ద లార్డ్. యూ మే ఫియర్ ద లార్డ్. నీ దేవునికి భయపడాలి. దేవునికి ఎంతమంది భయపడతారండి? దేవునికి భయపడటం అంటే అర్థం ఏంటి? దేవునికి భయపడేవాళ్ళు దేవుని ఆజ్ఞలంటే భయపడతారు, తప్పు చేయటానికి భయపడతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దేవుని ఆజ్ఞలు గైకునే వాళ్ళు ఆజ్ఞల్ని మీరటానికి భయపడతారు. కానీ వాళ్ళ ఆజ్ఞలే కొట్టివేయబడి నేను కొంతమంది బోధిస్తున్నారు. అది చాలా విచారకరమైన అంశం. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం గమనించాల్సింది ద ఫియర్ ఆఫ్ లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అని సొలొమోను గారు చెప్తారు. ఇక్కడ దేవుని యందు భయభక్తులు, నువ్వు భయముని కలిగి ఉంటే ఏమవుద్ది? నీ జ్ఞానం వస్తుందని అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏమవుతుంది? ఈ జీవితకాలం పొడిగించబడుతుంది. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? అండ్ దై సన్, అంటే మీ పిల్లలు దీన్ని గైకోవాలి. నీవు గైకోవాలి, నీ పిల్లలు గైకోవాలి. 3వ వచనంలో చూడండి, ఓ ఇశ్రాయేల్ అండ్ అబ్జర్వ్ టు డూ ఇట్. ఓ ఇశ్రాయేలు అంటే ఓ దేవుని సంగమా, ఇవాళ మనం కూడా అంటుకట్టబడిన వారిగా ఉన్నాము. మీరు వీటిని చెయ్యాలి. డూ అండ్ అబ్జర్వ్ టు డూ ఇట్. దీన్ని ఆచరించాలి. ఆ 3వ వచనంలో ఉన్నది. నీతో చెప్పిన ప్రకారము నీవేం చేయాలి? వీటిని అనుసరించి నడుచుకోవాలి, ఆచరించాలి. ఆజ్ఞల్ని ఏం చేయాలి? ఆచరించాలి ఆజ్ఞల్ని. తరువాత ఇట్ మే బి వెల్ విత్ ది అండ్ దట్ యీ మే ఇంక్రీజ్ మైటిలీ. నీ యొక్క బలం పెరుగుద్ది. ద లార్డ్ ఆఫ్ దై ఫాదర్స్ హ్యాత్ ప్రామిస్డ్ ది. కాబట్టి మనం ఈ లోకంలో శక్తిమంతులుగా తయారవ్వాలంటే మనము ఏవేవో మరి ఆహారాలు తీసుకుంటాం, మంచిది. ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు కూడా వాక్యంలో చెప్పబడింది. కాబట్టి మనం బలవంతులుగా, శక్తివంతులుగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నదానిని మనం అనుసరించాలి. we should follow. తర్వాత ఇక్కడ క్షేమాభివృద్ధి, మల్టిప్లిసిటీ చూడండి.
మత్తయి సువార్త 22:36. మత్తయి సువార్త 22:36. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. కాబట్టి ఇక్కడ గొప్ప ఆజ్ఞ ఏంటండి? దేవుణ్ణి ప్రేమించాలి, గొప్ప ఆజ్ఞ. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించటము, క్షమా ఇశ్రాయేల్ అనే పదాన్ని చూస్తున్నాం ఇక్కడ. వినుము ఇశ్రాయేలు, వినుము. ఇవాళ దేవుడి సంగమా వినుము అని చెప్తున్నాడు. విను అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనము దేవుని ఆజ్ఞలు వినాలి. విన్నప్పుడు మనం దేవుని ప్రేమిస్తాం. ఎహాద్ అంటే వన్ ఎలోన్, సింగిల్, ఆయన మించి ఇంకొకరు లేరు. ఎహాద్, నీ దేవుడు అద్వితీయుడు అనే పదాన్ని మనం అక్కడ చూస్తున్నాము. ఎహాద్, దేవుడు ఒకడే. కాబట్టి ఆయన ఒక్కడే అనే విషయాన్ని మనము గమనించాలి. రెండోది, ఏ రూపము మనకు చూపించలేదు. దేవుని రూపము మోషేకి కనబడలేదు. కాబట్టి అక్కడ ఫలానా రూపం అని లేదు. 1 కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 1 కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగేను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒకడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగేను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. కాబట్టి ఇక్కడ ఒకడే దేవుడు. దేవతలు ఎంతో మంది ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఒకడే. ఆయన తండ్రి, ఆయన మనకి తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగినాయి. మరియు ప్రభు ఒకడే, ఆయన యెషువా మెస్సయ్య. ఆయన ద్వారా సమస్తం కలిగింది. కాబట్టి ఇక్కడ దేవుడు కుమారుని సృజించాడు, కుమారుని ద్వారా సమస్తాన్ని సృజించాడు. కాబట్టి దేవుడు ఒకడే అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన రూపము ఎవరు చూడలేదు. మోషే కానీ ఇంకొకరు కానీ ఎవరు చూడలే. దేర్ ఇస్ వన్ గాడ్. తర్వాత పూర్ణాత్మతో పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. 1 యోహాను 4:19. 1 యోహాను 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమించాలి. మత్తయి సువార్తలో ఏమనుంది? ఆయన్ని మనము పూర్ణాత్మతో పూర్ణ శక్తితో మనము పూజించాలి. మత్తయి 22:36 ఏముంది అక్కడ? పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ఆయన్ని మనము పూజించాలి. కాబట్టి మనము ఆయన్ని సేవించేటప్పుడు ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం గమనించాలి. పూర్ణ హృదయముతో, హృదయము నిండా ఆయన ఆలోచనలే ఉండాలి, వేరే ఆలోచన ఉండకూడదు. ఆత్మ నింపబడాలి. ఆ హృదయములో, మన హృదయములో దేవుని ఆత్మ నింపబడాలి. అప్పుడు పూర్ణ మనసుతో మనం ఆయన సేవిస్తాం. మొదటిగా మన హృదయము ఆయనకు అర్పించాలి. మన హృదయంలో ఆయన ఆత్మ నింపబడాలి. అప్పుడు మనం పూర్ణ మనసుతో ఆయన్ని సేవిస్తాము అనే విషయాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి 1 యోహాను 4:19 ఇక్కడ ఏమని చెప్పబడింది? ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు, మనం కాదు.
కాబట్టి మనం ఆయన్ని ప్రేమించాలి. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు కొన్ని ఏర్పాట్లు ఇక్కడ చేశాడు. ఇక్కడ చేశాడు, పరలోకంలో కూడా చేశాడు. అదేవిధంగా మత్తయి 22:37-39. మత్తయి సువార్త 22:37-39 చదవండి. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనది ఈ ముఖ్యమైనది మొదటిదినైన ఆజ్ఞ. కాబట్టి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనే దాన్ని ఇక్కడ మనము చూస్తున్నాము. తర్వాత ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో 6 నుంచి 9 వరకు ఏముందో చూద్దాం. 6వ అధ్యాయము 6 నుండి 9 వరకు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, అనుకున్నప్పుడును, లేచినప్పుడును వాటికి గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అది నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. కాబట్టి పిల్లలకు వాటిని నేర్పించాలి. పిల్లలకు వాటిని నేర్పించాలి. చాలాసార్లు తల్లిదండ్రులు మరి జీవనోపాధి పనులు వల్ల కొంత దేవుని వాక్యాన్ని సరిగా వాళ్ళు పిల్లలకి నేర్పించలేకపోతూ ఉంటారు. చివరి అది ఏమైపోతుంది, వాళ్ళు లోకానుసారంగా జీవించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటి? పిల్లలకి వాటిని నేర్పించాలి. నీ హృదయంలో ఉండాలి. తర్వాత వాటిని పిల్లలకి నేర్పించాలి. ఎప్పుడంటే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు ఆజ్ఞల గురించి మాట్లాడాలి. అంటే ఏది తప్పు, ఏది ఒప్పు, ఫలానా పని చేయవచ్చు, ఫలానా పని చేయకూడదు, దేవుని ఆజ్ఞలు ఈ విధంగా చెప్తున్నాయి. మనము మరి దేవుని నామాన్ని వ్యర్థముగా పలకూడదు. ఒక్కడే దేవుడు. మరి మనం అబద్ధం ఆడకూడదు, విగ్రహాలు పూజించకూడదు. ఈ విధంగా 10 ఆజ్ఞల్లో ఉండే వాటినన్నిటి కూడా మనం పిల్లలకి వివరించి చెప్పగలగాలి. వాటిని వాళ్ళకి నేర్పించాలి. తర్వాత ఏమంటున్నాడు? వాటి గురించి మాట్లాడాలి. సూచనగా అంటే గుర్తుగా మనం ఇంట్లో ఇప్పుడు ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకుంటాం, అలాగే చేతికి పెట్టుకుంటాం. చాలా మంచి విషయం. కాబట్టి దేవుని ఆజ్ఞలు మన ఇంట్లో పెట్టుకోవటము, మన జేబులో ఒక కార్డు లాగా, వీలైతే ఈసారి నేను అందరికి మంచి కార్డు, ఆజ్ఞలతో ఒక కార్డు వేసి ఇస్తాను. అవి ఎప్పటికంటే అప్పుడు మనం చదువుకుంటానికి అవకాశము ఉంటుంది. కాబట్టి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలేను. బాసికము అంటే ఏంటి? కన్నుల నడుమ బాసికము అంటే ఏంటి చెప్పండి? బాసికం కంట్ల మధ్యలో 8వ వచనం. And thou shalt bind them for a sign upon thy hand. చేతికి కట్టుకోవాలి. And they shall be as frontlets between thine eyes. 2 కన్నులకి మధ్యలో ఇలా ఉండాలంట బాసికం. ఆ పెళ్లి చేసేటప్పుడు కడతారు, బాసికం కడతారు. ఇక్కడ ఇట్లా ఉంటది, ఇట్లా తాడు కట్టి బాసికం లాగా కడతారు. అండ్ బహుశా మరి ఈ బాసికము 10 ఆజ్ఞల నుంచి వచ్చిందేమో. కాబట్టి అంటే మనం చూడగానే ఎదుటివాడికి వీళ్ళు దేవుని ఆజ్ఞలు గైకునే వ్యక్తి అని తెలియాలి. యూ షుడ్ ప్రొక్లెయిమ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. మేము దేవుని ఆజ్ఞలు గైకుంటాము అనే విషయాన్ని మనము బాహాటంగా ఓపెన్లీ వీ మస్ట్ డిక్లేర్. తర్వాత ఇంకేముంది అక్కడ? ఇంకో విషయం ఉంది ఇంకా. కాబట్టి మనము క్యాలెండర్ లాగా, లేకపోతే ఇంటి ముందు ద్వారబంధాల మీద, లేకపోతే ఫ్రేములు కట్టించుకుని పెట్టుకోవాలి. అంటే ఎందుకని? బయట వాళ్ళు వచ్చినప్పుడు 10 ఆజ్ఞల్ని వాళ్ళు చదువుతారు.
ఇతరులకి మనం వాటిని నేర్పించాలి. యెహోషువ 1వ అధ్యాయము 7-9. యెహోషువ 1వ అధ్యాయం 7-9 వరకు చూద్దాం. జాషువా చాప్టర్ 1 7-9. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి ఈ మాటలు యెహోవా దేవుడు నూను కుమారుడైన యెహోషువకు చెప్తున్నాడు. ఏమిటండి? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నిబ్బరము కలిగి ఉండాలి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఓన్లీ బీ దౌ స్ట్రాంగ్ అండ్ వెరీ courageous that thou mayest observe to do according to all the law. ఏమిటండి ఇక్కడ చెప్పేది ఏంటి? నిబ్బరము కలిగి అంటే అర్థం ఏంటి? నిబ్బరము అనే పదానికి ఇంగ్లీష్ లో ఇక్కడ ఏమిచ్చారు? స్ట్రాంగ్ అండ్ వెరీ కరేజియస్. బలము కలిగి ఉండాలి. కుడికి ఎడమకి జారిపోకూడదు, అటు ఇటు తొలగిపోకూడదు. ఒక బలంగా నిలబడాలి. ఏ విషయంలో? దేవుని యొక్క ధర్మశాస్త్రం విషయంలో గట్టిగా నిలబడాలి. అండ్ కరేజియస్, ధర్మశాస్త్రాన్ని ఆచరించడానికి ధైర్యం ఉండాలి. వాళ్ళు చాలా మంది ధర్మశాస్త్రాన్ని ఆచరించడానికి ధైర్యం లేదు, అందుకని కొట్టేసేయాలని ప్రచారం చేస్తారు. ద లా ఈజ్ ఏమంటారు? దేవుని ఆజ్ఞలు కొట్టివేయబడినవి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ దేవుని ఆజ్ఞలు గైకొనాలంటే నీకు చాలా ధైర్యం కావాలి. తర్వాత ఇవన్నీ కూడా మోషేకు నేను ఏ విధంగా ఆజ్ఞాపించానో వాటిని నువ్వు గైకొంటే యూ మే ప్రాస్పర్ విదర్ సో ఎవర్ దౌ గోయెస్ట్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి చెందుతావు. యెహోషువకి దేవుడిచ్చిన వాగ్దానం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు అభివృద్ధి చెందుతావు. కాబట్టి ఇవాళ దేవుని సంఘముగా మనము దేవుని ఆజ్ఞలు గైకుంటే నువ్వు ఏ ఊరు వెళ్ళినా, ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అభివృద్ధి చెందారు. ఇండియా వచ్చినా అభివృద్ధి చెందారు, ఆస్ట్రేలియా వెళ్ళినా అభివృద్ధి చెందారు, అమెరికా వెళ్ళినా అభివృద్ధి చెందారు. ఎందుకని? దేవుని మాటను వాళ్ళు గైకొన్నారు. దే హ్యావ్ ఫాలోడ్ ద తోరా, ద లా ఆఫ్ గాడ్. ఇది మనము గ్రహించాలి. నీవు నడుచు ప్రతి మార్గమున. కాబట్టి నీవు ఏ మార్గం నడవాలి? అకార్డింగ్ టు ద లా, అకార్డింగ్ టు ద లా. తర్వాత 8వ వచనం ఏం చెప్తుంది? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ధర్మశాస్త్ర గ్రంథము అంటే ఈ 5 పుస్తకాలు ధర్మశాస్త్ర గ్రంథంగా చెప్పబడింది. దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్. నీ నోట్లో ఉండాలి అవన్నీ కూడా. దౌ షల్ట్ మెడిటేట్ దేర్ ఇన్ డే అండ్ నైట్. ఏం చేయాలండి? పగలు రాత్రి దివారాత్రాలు దాన్ని ధ్యానించాలి. అప్పుడు ఏమవుతుందంటే ధ్యానిస్తే దెన్ దౌ షల్ట్ మేక్ దై వే ప్రాస్పరస్. నువ్వు పగలు రాత్రి దాన్ని ధ్యానిస్తూ ఉంటే దాని ప్రకారం జీవిస్తావు. దాని ప్రకారం జీవిస్తే యూ విల్ ప్రాస్పరస్. నీవు వర్ధిల్లుతావు, నీ జీవితం వర్ధిల్లుతుంది. మనకి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు 1వ అధ్యాయంలో? దుష్టుల ఆలోచన చొప్పున
రెండు ఒక్క పాపల మార్గం నీళ్ళు ఒక అపహాస కూర్చుండక దివరాత్రం ఉండని యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తే పాపులతో నువ్వు కూర్చో, పాపుల మార్గం నడవు, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండవు, దుష్టుల మార్గం నువ్వు ఉండవు. ఇది మనం గ్రహించాల్సింది. కాబట్టి ఈ అంశాన్ని మనము అర్థం చేసుకోవాలి. తరువాత నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను ఈ విషయం నీకు చెప్పాను కాబట్టి బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ యూ గుడ్ కరేజ్, బాగా ధైర్యం కలిగి ఉండు, నిబ్రంగా ఉండు అని చెప్తున్నాడు. బీ నాట్ అఫ్రైడ్ నైదర్ బీ దౌ డిస్మేడ్ ఫర్ ద లార్డ్ దై గాడ్ ఈజ్ విత్ దీ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో ఉంటాడు. కాబట్టి మన జీవితంలో దేవుని ఆజ్ఞలు మనం గైకొంటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు దేవుడు తన దూతలను మన కాపలా ఉంచుతాడు. మనకి ఏ కీడు జరగదు అనే విషయాన్ని మనము బలంగా నమ్మాలి. దేవుని యొక్క తోడు మనకి ఎప్పుడు ఉంటుందండి? ఇఫ్ యు ఫాలో హిస్ కమాండ్మెంట్స్, ఇఫ్ యు ఫాలో ద తోరా. అంతేగాని నా ఇష్టానుసారంగా జీవించేసి సాయంత్రం వచ్చి ప్రార్థన చేసేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనుకుంటే పొరపాటు. ఆజ్ఞలు కొట్టివేయబడి తోరా ఈజ్ అబాలిష్డ్ అని బోధిస్తున్నారు. ఆజ్ఞలు లేవని కొట్టేసేయడని చెప్తే నీకు దేవుని యొక్క తోడు ఉండదు. కాబట్టి మనము ఆయన మాటని గైకుంటూ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఆయనలో ఎడల భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు ఆయన మనకి తోడుగా ఉంటాడు. హీ విల్ బీ విత్ అస్. చూడండి 24:15 జాషువా 24:15 జాషువా 24:15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులతో నాయకుడిగా యెహోషువ యొర్దాను నది దాటిన తర్వాత చెప్తున్నాడు ఆయన, మీరు నిర్ణయించుకోండి. చూస్ యూ దిస్ డే whom you will serve. నీవు ఎవరిని సేవిస్తావో నిర్ణయించుకో. whether the gods which your fathers served that were on the other side of the flood or the gods of Amorites. అంటే అన్ని దేవతలను పూజిస్తావా? బట్ యాజ్ ఫర్ మీ, నేనైతే ఐ విల్ సర్వ్ ద లార్డ్, యెహోవా దేవుడిని పూజిస్తానంటారు. కాబట్టి అన్ని దేవతలను పూజిస్తావా, నిజమైన దేవుడిని పూజిస్తావా నిర్ణయించుకోమని అక్కడ యెహోషువ ప్రజల్ని హెచ్చరిక చేస్తున్నాడు దేవుని బిడ్డగా. కాబట్టి మనము ఒక సరి అయిన మార్గంలో మనం జీవించాలి. మన కుటుంబము సరైన మార్గంలో జీవించాలి. ఒక నాయకుడు సరైన మార్గంలో ఉండాలి. అప్పుడు సంఘము సరైన మార్గంలో ఉంటుంది. కాబట్టి ఇఫ్ యు వాక్ అకార్డింగ్ టు ద తోరా, గాడ్ విల్ ఫ్లరిష్ యూ, గాడ్ విల్ గివ్ యూ ప్రాస్పరస్ లైఫ్. దేవుడు నీకు అభివృద్ధికరమైన జీవితాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలు పాటించడానికి ఎంతో జాగ్రత్త పడాలి, కష్టపడాలి. అంతేగాని సబ్బాతు అంటే లెక్క లేకుండా, మరి దేవుని ఆజ్ఞలు అంటే లెక్క లేకుండా మనం ఉంటే దేవుడు కూడా మనం లెక్క చేయడు. హీ విల్ నాట్ కేర్ ఫర్ అస్. కాబట్టి ఇఫ్ యు వాంట్ గాడ్ షుడ్ కేర్ యూ, యూ షుడ్ కేర్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడే ఆయన మన ఎడల మరి తన కృపను విస్తరింపజేస్తాడు. కీర్తన 1వ కీర్తన 2వ వచనం ఏముంది? కీర్తన 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ధన్యుడు అంటే హీ విల్ బి బ్లెస్డ్.
But his delight is in the law of the Lord. వెలిగించబడతాడు, అటివాడు అభివృద్ధి చెందుతాడు. అండ్ ఇన్ హిజ్ లా డూయత్ హీ మెడిటేట్ డే అండ్ నైట్. కానీ ఎవరైతే దేవుని ఆజ్ఞల్ని గైకొంటారో వాళ్ళు వెలిగించబడతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు, లోకానికి వెలుగుగా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ యెహోషువ ద్వారా, మోషే ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి తన మహిమలో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లియోని ప్రభాత ప్రార్థన చేయమా. మహాపరిశుద్ధుడైన పరలోక తండ్రి, జీవంగల రాజా, వందనాలైన మరొక సాయంకాల సమయంలో మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నన్ను మీరు కాచి కాపాడి మీకు భద్రపరిచి సజీలట్లో నేను స్తుతించి కనపరచమని దయచేసినందుకు వందనాలు ప్రభా. దినంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు తండ్రి. మీరు చేసిన మేళ్ళన్నిటికీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేళ్ళకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నో భయంకరమైన పరిస్థితి నుండి మనం లేవనెత్తి మీ కాపుదల్లో భద్రపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. దేవా, గత వారం నుంచి ఈ వారం వరకు మనం కాచి కాపాడి మీకు భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. మరి ఈ సబ్బాత్ దినమున మేము అందరం కూడి మేము స్తుతించడానికి, కనపరచడానికి, కొనియాడడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. ఎవరైతే రాలేదో ప్రభా, మరి రేపు సబ్బాత్లో కలుసుకుంటూ కృప చూపించండి తండ్రి. దేవా, మరి లోకంలో దిక్కులేని వాళ్ళు దీంట్లో తల్లిదండ్రులు గుడ్డువాని కాచి కాపాడండి. మీ ప్రజలను దీవించండి. వాగ్దాన దేశంలో సురక్షితంగా చేరాలన్న సాయం చేయండి ప్రభా. సంఘ సేకులను దీవించండి. మరి ఇంకా బలంగా వాడబడాలన్న సాయం చేయండి తండ్రి. పరిశుభ్రం క్షేమం గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. రాష్ట్ర నాయకులు, దేశ నాయకులను దీవించండి. సరైన పద్ధతులు పరిపాలించాలన్న సాయం చేయండి తండ్రి. అనేకులు వీళ్ళని తెలుసుకొని స్తుతించి కనిపించి వందచ్చింది ప్రభా. నిజమైన దేవుడు తెలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. స్వార్థ బలంగా పట్టించబడాలని సహాయం చేయండి ప్రభా. ఎలక్షన్స్ వస్తున్నాయి నాయన, మరి నిజమైన నాయకుడు ఎన్నుకుంటా కృప చూపించండి తండ్రి. దేవా నాయన, మరి క్రైస్తవులను నాన్న ఇబ్బంది పెడుతున్నారు ప్రభా. ఏ పార్టీ అయితే క్రైస్తవులను ఇబ్బంది పెట్టుకుంటుంటారో వారు వచ్చేట కృప చూపించండి తండ్రి. మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన, దయచేసి సహాయం చేయండి ప్రభా. మీకు ఆప్తల్లో భద్రపరచండి తండ్రి. దేవ, మెల్కి అన్నని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకా బలంగా వాడబడాలన్న సాయం చేయండి తండ్రి. కుటుంబం అంతా ఎంతగానో పాటుపడుతున్నారు నాయన సంఘం కోసం. వాళ్ళందరికి కావాల్సిన అవసరం తీర్చండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరకు దీవించి కాచి కాపాడి సంరక్షించండి ప్రభా. మా బంధుమిత్రులందరినీ దీవించండి, ఆశీర్వించండి, బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచు ప్రభా. కుటుంబంలో ఉన్న కుటుంబాలను దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారందరినీ ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఈ సాయంకాల సమయంలో నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తం మీకే అప్పచెప్తూ ప్రభా. మా ప్రభు అయిన యేసుక్రీస్తు బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము రాజ్యం, శక్తి, మహిమ స్వామి. ఆమేన్. ఆమేన్. יברכך יהוה וישמרך. יאיר יהוה פניו אליך ויחונך. יישא יהוה פניו אליך וישם לך שלום. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి
నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్. మా మీద వర్షింపజేయునిశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్యవదతము, నీ కుమార ప్రేమ వర్షము ఆమేన్. చాలు, అందరికీ వందనాలు.